ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతిపుత్రుడైన యుధిష్ఠిర మహారాజు అనంత విజయం అను పేరు గల శంఖాన్ని పూరించాడు. కర్తవ్యానికి రూపమైన కుంతి మరియు ధర్మానికి రూపమైన యుధిష్ఠిరుడు. ధర్మం మీద పట్టు ఉంటే అది అనంత విజయం. నియమస్వరూపుడైన నకులుడు సుఘోషం అనే పేరు గల శంఖాన్ని పూరించాడు. నియమం ఎక్కువైతూ ఉంటే అశుభం నశించిపోతుంది, శుభం వెలుగులోకి వస్తుంది. సత్సంగ లేదా ఉత్తమ రూపుడైన సహదేవుడు మణిపుష్పకం శంఖాన్ని పూరించాడు. సత్పురుషుల మాటలను వినగలిగితే అది ఒక సత్సంగం. శ్రీకృష్ణుని మాటల ప్రకారం ఆత్మయే సత్యం, సనాతనం. భౌతికమైన మణి లేదా రత్నం కఠినమైనది, కానీ శ్వాస అనే మణి పుష్పం కంటే కూడా మృదువైనది. పుష్పం పూర్తిగా వికసించిన తరువాత లేదా కోసిన తర్వాతనే వాడిపోతుంది. మీరు తర్వాతి శ్వాస వరకు జీవించి ఉంటారని గ్యారంటీ ఇవ్వలేరు. కానీ సత్సంగం సఫలమైతే అది ప్రతి శ్వాసపై అధికారాన్నిచ్చి పరమలక్ష్య ప్రాప్తి కలిగిస్తుంది. దీని తర్వాత పాండవుల నుంచి ఇంకా ఏ ప్రకటన లేదు. కానీ ప్రతి సాధనం పవిత్రత యొక్క మార్గంలో ఎంతో కొంత దూరం నడిపిస్తుంది.